My dear friends, sacral chakra energies, life force energy, మన ట్రామాస్ వల్ల ఫ్లో అప్వర్డ్స్కి రైజ్ అప్ అవ్వదు. దీనివల్ల లైఫ్లో ఫైనాన్షియల్లీ, ఫిజికల్లీ, మెంటల్లీ, రిలేషన్షిప్ వైజ్ ఎన్నో సఫరింగ్ ఛాలెంజెస్తో మనం లైఫ్ని లీడ్ చేస్తున్నాం. ఈరోజు సక్రల్ చక్రాలో మన ప్రామిసెస్ అంటే ఒట్టులు వేస్తాము. అవన్నీ కూడా ఎనర్జీ, డార్క్ ఎనర్జీస్గా ఓంలో ఉంటాయి. వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఈ మెడిటేషన్ ద్వారా మనం చేయబోతున్నాం. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. మనం ఎన్నో వాగ్దానాలు చేస్తాం, ప్రామిస్ చేస్తాం. అవన్నీ కూడా సక్రల్ చక్రాలో మన ఊంలో స్టోర్ అయి ఉంటాయి. ఎనీ సీక్రెట్స్, ఏదైనా సీక్రెట్స్ కూడా మీ సీక్రెట్స్, ప్రామిస్లు అవన్నీ కూడా మదర్హుడ్ని ఇంపాక్ట్ చేస్తాయి. అండ్ ఆల్సో మీ రిలేషన్షిప్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఏదైతే మీరు మీ లీనియేజ్లో కానీ మీ 4 మదర్స్ ప్రామిసెస్ కానీ అన్నీ కూడా సక్రల్ చక్రాలో ఓంలో మీరు క్యారీ చేస్తూ ఉంటారు. లీనియేజ్లో ఎవరు ఏ ప్రామిస్ చేసినా కూడా సక్రల్ చక్రాలో ఓంలో స్టోర్ అయి ఉంటాయి. అది మనకు ఇంపాక్ట్ చూపిస్తాయి. ప్రామిస్ చేస్తే ఈరోజు ప్రెగ్నెన్సీ రాకపోయినా ఆ ప్రామిస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఈరోజు పిల్లల్ని రిలేషన్షిప్స్లో ప్రేమ లేకపోయినా ఆ ప్రామిస్ ఏదుందో మనకు తెలియదు. లీనియేజ్ నుంచి క్యారీ చేస్తూ వస్తాము. సో ఈ ప్రామిస్ని హీల్ చేయడం ద్వారా మన రిలేషన్షిప్స్, ఫ్యామిలీ, చిల్డ్రన్, ప్రెగ్నెన్సీ ఏది కావాలన్నా అది మనం మేనిఫెస్ట్ చేయవచ్చు. సో ఎంటర్ ద రూమ్ అగైన్. మన హౌస్లో సక్రల్ చక్ర ప్లేస్లో ఓంలో ఉన్న రూమ్లోకి ప్రవేశించండి. సో ఆ ప్లేస్ ఎలా ఉందో చూడండి. డార్క్గా, మర్కీ ప్లేస్గా ఉందా, ఏదో లేదా ప్రెటీగా సన్లైట్తో ఉందా ఒకసారి వేయించండి. స్పేస్తో ఉందా మీరు? జస్ట్ వాచ్ యువర్ రూమ్. మీరు యూనివర్స్ని అడగండి, చూపించండి. ఏదైతే వర్బ్స్ అంటే నేను ప్రామిస్ చేశాను, ఏది నేను ఒట్టు అంటారు కదా, దీన్ని ప్రమాణం చేస్తున్నాను అంటారు. ఏవైనా ఉన్నాయేమో యూనివర్స్ని అడగండి, చూపించమని. ఆబ్జెక్ట్స్గా నా ముందుకి చూపించమని యూనివర్స్ని అడగండి. మీరు ఇమాజిన్, మీకు దగ్గర ఒక పెద్ద వైట్ హ్యూజ్ పెద్ద కంటైనర్ ఉంది, అంటే ఒక పెద్ద పాత్ర. ఏదైతే యూనివర్స్ ఆబ్జెక్ట్స్ లాగా ఏం చూపిస్తుందో మీ సక్రల్ చక్ర నుంచి ప్రామిస్లు, ప్రమాణాలు, మన లీనియేజ్ నుంచి ఎంతమంది మదర్హుడ్లు ఏం ప్రమాణాలు చేశారో అవన్నీ కూడా వస్తువుల్లాగా ఉన్నాయి. వాటిని నెమ్మదిగా లీనియేజ్ నుంచి వస్తున్న ప్రామిసెస్, మన ప్రమాణాలు, దాన్ని ఒట్లు ఏదన్నా అనండి, అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. మన సక్రల్ చక్ర మీద ఉన్నాయి ఆ ఎనర్జీస్ అన్నీ. వాటిని ఒక వస్తువులాగా యూనివర్స్ని చూపించమని ఈ వైట్ పాత్రలోకి, మీ దగ్గర ఉన్న హ్యూజ్ పాత్రలోకి డ్రాప్ చేయండి. ఒకదానితో ఒకటి ఈ వైడ్ పెద్ద కంటైనర్లో బ్యాగ్ లాంటిది లోకి వదిలేయండి. ఈ
యూనివర్స్ని అడగండి. మొత్తం వైట్ బ్యాగ్లో పట్టే అన్ని మొత్తం ఆబ్జెక్ట్స్ లాగా నాకు అన్నిటినీ ఆబ్జెక్ట్స్ చేయి, నేను దాంట్లో వేస్తున్నానని. యూ జస్ట్ మీరు డ్రాప్ చేయండి ప్రతి ప్రామిస్ని. ఏముందో ఎనీ ప్రామిస్, ఎనీ ప్రమాణం, ఎనీ మీరు ఏదైనా పెళ్ళి చేసుకుంటాను ప్రామిస్ అని చేసి చేయకుండా వచ్చినవి వేసేసేయండి. సీక్రెట్గా మీరు ఎవ్రీ టైం మీరు ప్రామిస్ చేశారు సిక్నెస్లో నేను హెల్ప్ చేస్తాను అని చెప్పకుండా మీరు అంటిల్ డెత్ నీ దగ్గర ఉంటాను అని చెప్పకుండా వచ్చిన ప్రామిస్ ఇచ్చేసేయండి. మీరు చెయ్యనివి ఏదైనా ఇప్పటి వరకు మీ ప్రామిస్ చేశారు కానీ నిలబెట్టుకోలేకపోయారు, డ్రాప్ చేసేయండి. దాంట్లో ఏదైతే ప్రమాణం చేశారో మ్యారేజ్ నేను చేసుకుంటాను అని చెప్పి లవ్ చేసి బ్రేకప్ అయిన మ్యారేజెస్, ఆ వస్తువులను తీసి డ్రాప్ చేయండి. దాంట్లో డ్రాప్ ఇట్. ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేసి ఉంటే నేను ఎంగేజ్ చేసుకొని మొత్తం నిశ్చయించుకున్న తర్వాత నిర్ణయించుకున్న తర్వాత బ్రేక్ చేస్తే దాంట్లో వేసేయండి. అది కూడా తీసేసి ఎంగేజ్మెంట్ అనేది ప్రామిస్ అనేది ఒక ప్రమాణం, అది డ్రాప్ చేయండి. మీ లీనియేజ్లో ఎవరైనా బ్రేకప్ అయిన వాళ్ళు, మీ లీనియేజ్లో ఎవరైనా డైవర్స్ తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళది కూడా మీరు డ్రాప్ చేయండి. మీ సీక్రెట్ చక్రాలో ఉంటుంది. జస్ట్ డ్రాప్ దెమ్ ఎవ్రీథింగ్ ఆ బ్యాగ్లో. మీరు ఇంటెంట్ చేశారు బోల్డ్ మంది పిల్లల్ని కంటానని, కానీ ఎండప్ చేశారు ఒక్కళ్ళతోటి, ఇద్దరితో. మీరు మీ సెల్ఫ్కి ఇచ్చారు ప్రామిస్ చాలామంది పిల్లల్ని కంటారని, కానీ ఒక్కళ్ళతోటి ఆపేశారు. ఆ ప్రామిస్ని కూడా దాంట్లో వేసేయండి. బ్రేక్. ఈ గిల్ట్ ఆఫ్ నాట్ హ్యావింగ్ మోర్ చిల్డ్రన్ వేసేయండి. ప్రామిస్ని డ్రాప్ చేయండి. మీకు కనుక పాస్ట్ వావ్స్ అంటే పాత ఇంకా ప్రమాణాలు ఏదైనా గుర్తుంటే, అంటే సెలబసీ అంటే నేను పెళ్లి చేసుకోకుండా ఉంటాను అని ఏదైనా మీరు పాస్ట్ లైఫ్లో కానీ ఏదైనా తీసుకున్నట్టయితే బ్రేక్ చేసినట్టుంటే, ఈ లైఫ్లో ప్రామిస్ చేసి మళ్ళీ దాన్ని బ్రేక్ చేసినట్టుంటే ఒకవేళ డ్రాప్ చేయండి దాన్ని కూడా. మీరు ఎలాంటి గోల్స్ ఉన్నా వాటన్నిటిని వేసేయండి. ఎప్పుడు పాస్ట్లో మీరు నేను పొరపాటును కూడా పిల్లల్ని కనను అని ప్రామిస్ చేసి ఉంటే ఏదో ఒక ఇన్సిడెంట్ చూసుకొని దాన్ని కూడా వేసేయండి. అది ఇప్పుడు మీకు పిల్లల్ని పుట్టనీయకుండా చేస్తున్నట్టయితే డ్రాప్ ఇట్ ఇన్ దట్ బాక్స్. ఏదైనా రిలేషన్షిప్స్లో ప్రామిస్ ఇచ్చి వాటిని నిలబెట్టుకున్నట్టయితే మీరు ఆ రిలేషన్షిప్స్లో నిన్ను ప్రేమిస్తానని కానీ పెళ్లి చేసుకుంటాను, లేకపోతే నీకు హెల్ప్ చేస్తాను, నీతోటే ఉంటాను అని ఎవరికైనా ప్రామిస్ చేసి ఉంటే రిలేషన్షిప్స్లో అది కూడా వేసేయండి. నేను ఆల్వేస్ నిన్ను లవ్ చేస్తూనే ఉంటాను అని ప్రామిస్ చేసి అని చెప్పి అండ్ ఇమ్మీడియట్లీ వేరే వాళ్ళని లవ్ చేసి ఉంటే అది కూడా వేసేసేయండి. నేను ఎప్పుడు చీట్ చేయను, నేను ఎప్పుడు నిన్ను వదలను అని మీరు ఏదైనా అఫైర్స్ ఉంటే, లవ్ అఫైర్స్ ఇన్ ద కాలేజ్, స్కూల్, ఎక్కడున్నా వేసేయండి ఆ ప్రామిసెస్ కూడా. అండ్ వాళ్ళని వదిలేసి వచ్చినట్టయితే అన్ని బ్రోకెన్ ప్రామిసెస్ అన్నీ దాంట్లో వేసేయండి, ఆ బ్యాగ్లో వేసేయండి. మీరు ఒక చైల్డ్కి నేను ఎప్పుడు నిన్ను వదలను అని ప్రామిస్ చేసి మీరు జాబ్స్కి వెళ్ళిపోతున్నా, లేకపోతే వాళ్ళని ప్లే స్కూల్లో పెట్టి వెళ్ళిపోయినా అలాంటిది కూడా ప్రామిస్సే. దాన్ని కూడా డ్రాప్ చేయండి. డ్రాప్ దెమ్ ఇన్సైడ్. మీరు ప్రామిస్ చేసి నేను జాబ్ చేయను, హస్బెండ్ని ఎప్పుడు వదలను అని చెప్పి మీరు
జాబ్స్కి వెళ్తున్నా, వెళ్ళిపోతున్నా అలాంటి ప్రామిసెస్ని వేయండి. అలాగే కిడ్స్కి ప్రామిస్ చేసి నేను ఉంటాను నీతోటే అని చెప్పి ఆ ప్రామిస్ని నేను ఆల్వేస్ కీప్ యూ సేఫ్ అని చెప్తాం. నేను ఎప్పుడు జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి వాళ్ళని ప్లే స్కూల్స్లో పెట్టేసిన మీరు అంటే జరగకపోతే మీరు ఆల్వేస్ నీతోనే ఉంటాను నేను ఎప్పుడు అని ప్రామిస్ చేసిన దాన్ని కూడా డ్రాప్ చేసేయండి. ఇమీడియట్గా వాళ్ళతో ఉండకుండా ఉంటే డ్రాప్ చేసేసేయండి. ఎనీథింగ్, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు మదర్హుడ్ అన్ని థింగ్స్ని డ్రాప్ చేయండి. ఆ మదర్హుడ్లో గిల్ట్ని తీసుకొచ్చేవన్నీ కూడా వదిలేయండి. కంటిన్యూ టు బ్లేమ్ చేసుకుంటూ ఉంటే మీ సెల్ఫ్ని మీరు వేసేయండి దాంట్లో. డ్రాప్ దెమ్ ఇన్ ద వైట్ బ్యాగ్లో వేయండి. అన్ని ప్రామిసెస్ ఇంకా గుర్తు తెచ్చుకొని ఎవరికి ఏం చేశారో డ్రాప్ దెమ్. హ్యాండ్ ఆఫ్ ద డివైన్ మదర్ కిందకి వస్తున్నట్టుగా విజువలైజ్ చేసుకోండి. డివైన్ మదర్ ఆ వైట్ బ్యాగ్లో ఆ గోల్డ్ అండ్ లిక్విడ్ డ్రాప్స్ని డ్రాప్ చేస్తున్నట్టుగా విజువలైజ్ చేసుకోండి. ఆ కలెక్టర్ బాక్స్లో ఏమేమి వేసాము ఆ బ్యాగ్లో ఇవన్నీ కూడా ఈ ప్రామిసెస్ అన్నీ కూడా ఇవన్నీ కూడా వాటర్ లాగా టర్న్ అయిపోయినాయి. రౌండ్ అండ్ రౌండ్ ఆ బ్యాగ్లో తిరుగుతున్నాయి. ఆ కంటైనర్లో ఆ పెద్ద బాక్స్ మీరు ఏదన్నా అనుకోండి దాన్ని విజువలైజ్ చేసుకుని వాటర్ దాంట్లో తిరుగుతూ ఉంది. ఫాస్ట్గా తిరుగుతుంది ఆ వాటర్ అంతా. ఈ ప్రాసెస్ జరుగుతూ ఉండగానే రిపీట్ చేయండి నాతో పాటు. నా ఫ్రీ విల్తో నేను ఈ ప్రామిసెస్ అన్నిటినీ చూస్ చేసుకుంటున్నాను, లెట్ గో చేయాలనుకుంటున్నాను. మై డియర్ ఇన్నర్ చైల్డ్, ఏ ప్రామిసెస్ ఇప్పుడు వరకు చేశానో ఇవన్నిటిని కూడా నాకు నా ఎనర్జీని స్టాప్ చేస్తున్నాయి, నాకు ఎలాంటి హెల్ప్ చేయలేదు. సో మై డియర్ ఇన్నర్ చైల్డ్, నేను లెట్ గో చేయాలని నిర్ణయించుకున్నాను. నేను లెట్ గో చేయాలనుకుంటున్నాను. బ్రోకెన్ ప్రామిసెస్ అన్నిటిని ఏవైతే నేను ఇప్పుడు దాకా ప్రామిస్ చేశానో ఇప్పటి వరకు చేయలేదు అవన్నీ కూడా నేను లెట్ గో చేస్తున్నాను. నేను ఫర్గివ్ చేస్తున్నాను నా సెల్ఫ్ని. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ ఫర్గివింగ్ మై సెల్ఫ్. నేను బ్రేక్ చేసినందుకు ఈ ప్రామిసెస్ అన్నిటినీ నేను ఫర్గివ్ చేస్తున్నాను నా సెల్ఫ్ని. నేను ఎలా యాక్ట్ చేశాను నాకు తెలియదు, నేను ఫర్గివ్ చేస్తున్నాను. నేను ట్రాన్సెండ్ చేస్తున్నాను ఈ ఎక్స్పీరియన్స్ని లైట్ లాగా. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నేను నా స్టోరీని షిఫ్ట్ చేస్తున్నాను. ఐ షిఫ్ట్ మై స్టోరీ. ప్రతిది కూడా లైఫ్లో లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. యూనివర్స్ నాలో ఇనఫ్ అండర్స్టాండింగ్ వచ్చింది, నాకు అర్థమైంది. ఇది ఒక పెద్ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నా లైఫ్. నా ఓల్డ్ ప్రామిసెస్, నా ప్రమాణాలు, పాత ప్రమాణాలు అన్నీ కూడా నన్ను, నా ఎనర్జీని హోల్డ్ చేస్తున్నాయి. నీడ్ నాట్ హోల్డ్ మీ బ్యాక్. నేను రిలీజ్ చేస్తున్నాను వీటన్నిటిని ఫ్రీగా. ఇది నా బర్త్ రైట్. ఐ హ్యావ్ ఫ్రీ విల్. షిఫ్ట్ థింగ్స్ అనేది, ఫ్రీ విల్ అనేది నా బర్త్ రైట్. దిస్ ఇస్ మై ఫ్రీ విల్. నేను వదిలేస్తున్నాను. విత్ దాట్ ఈ సైకిల్ ఆఫ్ లెర్నింగ్ కంప్లీట్ అయింది అనుకుంటున్నాను. నేను రిలీజ్ చేస్తున్నాను వాట్ నీడ్స్ టు బి రిలీజ్డ్. నా గిల్ట్, సఫరింగ్, నా సేక్రల్ చక్ర నుంచి అండ్ నా ఊంబ్ నుంచి పెయిన్ని ఏదైతే ఈ కలెక్టర్ బాక్స్లో ఉందో, ఈ బ్యాగ్లో ఉందో దాన్ని అన్నిటినీ రిలీజ్ చేసేస్తున్నాను. టర్నింగ్
ప్యూర్ లైఫ్ ఫోర్స్గా అయింది ఈ మొత్తం. అండ్ నేను తీసుకున్నాను ఈ లైఫ్ ఫోర్స్ని. ఈ మొత్తం లైఫ్ ఫోర్స్ నాదే. నా గ్రేటర్ గుడ్కి దీన్ని యూజ్ చేస్తాను. అండ్ సో ఇట్ ఈస్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఇమాజిన్ మీరు స్పైరల్ ఆఫ్ వైట్ లైట్ ఎలా పైకి వస్తుందో చూడండి కలెక్టర్ బాక్స్ నుంచి. మీ బాడీ స్ట్రెయిట్ వూమ్ స్పేస్లోకి, స్ట్రెయిట్ మీద వూమ్ స్పేస్లోకి ఎలా వస్తుందో చూడండి. ఎంత బ్యూటిఫుల్గా మీ వూమ్ స్పేస్లోకి వెళ్తుందో చూడండి. అలౌ చేయండి ఆ సేమ్ ఎనర్జీ మీ మదర్హుడ్ హౌస్లో ఏదన్నా చెత్త ఉందో అన్నిటినీ, డస్ట్ని, డెబ్రీని మొత్తాన్ని క్లీన్ చేయమని చెప్పండి ఆ లైట్కి. మీ లైఫ్లో బెస్ట్ కండిషన్, మీ బెస్ట్ లైఫ్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయబోతుంటారు ఈ ఎనర్జీ ద్వారా. మీ హౌస్లో అన్నిటినీ డెకరేట్ చేయమనండి. స్పేసియస్ లైట్ మీ హౌస్లోకి వెళ్తుంది. అన్ని ఆబ్జెక్ట్స్ డెకరేట్ చేస్తున్నాయి. కర్టన్స్, మీకు ఇష్టమైన కర్టన్స్ని పెట్టండి. అండ్ మీ కౌచ్, మీకు కావాల్సిన కౌచ్ తయారు చేసుకోండి. కిచెన్ మీకు ఎలా ఉండాలో అలా తయారు చేసుకోండి. బ్యూటిఫుల్ హౌస్ కలర్ వేసుకోండి. ఇట్స్ బ్యూటిఫుల్ హౌస్, మదర్హుడ్ హౌస్. చిన్న హౌస్ పెద్దదిగా అయింది, పెద్దది బ్యూటిఫుల్గా తయారు చేసుకోండి. అండ్ బికాస్ ఇట్ ఈస్ యువర్ ఓమ్, ఇట్ ఈస్ యువర్ హోమ్ ఆఫ్టర్ ఆల్. ఇట్స్ సో బ్యూటిఫుల్. Amazing, my dear friends, amazing. I'm sorry, please forgive me. Thank you. I love you.